హాయ్ ఆల్. దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనము అపోస్ట్రఫీ గురించి చూద్దాం. కొంతమంది అపాస్ట్రోఫ్ అంటారు. రకరకాలుగా చెప్తా ఉంటారు. ఎలా చెప్పాలండి? అపోస్ట్రఫీ, అపోస్ట్రఫీ. ఈ అపోస్ట్రఫీ అనేది ఒక సింబల్. ఈ సింబల్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? యొక్క అని చెప్తుందండి. అంటే రాము యొక్క, సీత యొక్క, గీత యొక్క, పులి యొక్క, సింహం యొక్క ఇలా బ్రతికి ఉన్న వాటి గురించి అంటే లైవ్ థింగ్స్ గురించి చెప్తుంది. లైఫ్‌లెస్ థింగ్స్ గురించి చెప్పకూడదని చెప్తుంది. అంటే లైఫ్‌లెస్ థింగ్స్ అంటే ఏంటి? చెయ్య, టేబుల్, డోర్ ఇలాంటివన్నీ. అయితే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. మినహాయింపులు కూడా ఉన్నాయి. మళ్ళీ ఇదే ట్రఫీని మరోలా కూడా ఉపయోగించొచ్చు. దేనికి ఉపయోగించొచ్చంటే కంట్రాక్షన్. ఎలా అండి? CONTRACTON. ఏంటి? కంట్రాక్షన్. కాంట్రాక్షన్ కాదండి. కంట్రాక్షన్. అపోస్ట్రఫీ ఎలా ఉపయోగిస్తామండి? పజెషన్ చెప్పడం కోసము అపోస్ట్రఫీని పజెషన్ చెప్పడం కోసము కంట్రాక్షన్ చెప్పడం కోసం ఉపయోగిస్తాం. ఈ వీడియోలో మనము పజెషన్ చూద్దామండి. కంట్రాక్షన్ గురించి తర్వాత వీడియోలో చూద్దాము. ఇది చాలా లెంథీ వీడియో అవుతుంది. చివరి వరకు చూస్తే ఈ సింబల్ అపోస్ట్రఫీ అనే దాన్ని ఎలా ఉపయోగించాలని తెలుస్తుంది. అపోస్ట్రఫీ అంటే పజెషన్ ఇండికేట్ చేస్తుందని చెప్పాను. పజెషన్ అంటే యొక్క అని అర్థం చేసుకోండి ప్రస్తుతానికి. ఎవరిదైనా వాళ్ళ యొక్క, వీళ్ళ యొక్క అని చెప్పాలంటే ఈ సింబల్ పెడితే సరిపోతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. రవి ఈజ్ సన్. మరో విషయం ఏంటంటే ఎప్పుడైనా ఎస్ చివరన కనిపిస్తే ఆ ఎస్‌ని చాలా చదవాలండి. చాలా చదవకూడదు. బ్రదర్స్, ఫాదర్స్, మదర్స్, సిస్టర్స్, డ్రైవర్స్ ఇలా అనకూడదు. ఫాదర్స్, మదర్స్, బ్రదర్స్. నో. రాంగ్. మళ్ళీ ఎస్‌ని ఎస్ లాగే పలికే సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా చూద్దాం. ఈ మనము చెప్పుకుంటున్నప్పుడు ఎలా పలకాలి అనేది కూడా చూసుకోవాలి. అలానే మనము ఈ గ్రామాటికల్ అవేర్‌నెస్ కూడా నేర్చుకోవాలి 2 రకాలుగా. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. రవి ఈజ్ సన్. రవి అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి నేను అపాస్ట్రోఫీ పెట్టాను. ఏంటండి? అపాస్ట్రోఫీ పెట్టాను. రవి అనే వ్యక్తి ఎవరండి? నౌన్ ఫార్మ్ అండి. నౌన్ ఫార్మ్ పెట్టాను ఇక్కడ. అక్కడ ఏముందండి? దానికి రవికి చివర్లో అపాస్ట్రోఫీ పెట్టి యొగ్గాన్ చేశాను దాన్ని. రవి ఈజ్ సన్. రవి యొక్క కొడుకు దాని అర్థమండి. రాము ఈజ్ బ్రదర్. రాము యొక్క బ్రదర్. లక్ష్మి ఈజ్ ఫ్యూచర్. లక్ష్మి యొక్క భవిష్యత్తు ఫ్యూచర్. ఇక్కడ చూడండి. అంటే ఎవరిదైనా యొక్క అని చెప్పాలంటే రాము యొక్క, గిరి యొక్క, హరి యొక్క, రమ యొక్క, ఉమ యొక్క ఓకేనా? ఇలా యొక్క అని చెప్పాలి అంటే అపోస్ట్రఫీ పెట్టి దానికి ఎస్ చేసి చెప్పేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ చూడండి. సేమ్ అలాగే రాశారు ఇక్కడ. ఒక నౌన్ తీసుకున్నానండి. శ్రీనివాస్. అపోస్ట్రఫీ పెట్టా. మళ్ళీ ఎస్ పెట్టా. బైక్ పెట్టా. శ్రీనివాస్‌స్ బైక్. రాంగ్ అండి. ఇదేంటి సార్ మీరే కదా చెప్పారు. ఎవరిదైనా యొక్క అని చెప్పాలంటే అపాస్ట్రఫీ పెట్టాలి. పెట్టి ఎస్ పెట్టాలి. దాని పక్కన బైక్ అయితే బైకు, బ్రదర్ అయితే బ్రదర్, ఫ్యూచర్ అయితే కానీ మరి ఇప్పుడు ఎందుకు రాంగ్ అని చెప్తున్నాను నేను. ఏదైనా ఒక నౌను ఎస్‌తో ఎండ్ అయినప్పుడు ఇంకో ఎస్ యాడ్ చేయకూడదంటండి. ఎందుకు సార్ అలాగా? 2 ఎస్‌లు ఇలా ఉన్నప్పుడు శ్రీనివాస్ బైక్ చదవడానికి కష్టంగా ఉంటదంటండి. అందుచేతనే మనము ఈ రకంగా చేయకూడదంటండి. ఏంటి? ఇప్పుడు ఏం చెప్పుకున్నామండి? రవి ఈజ్ సన్, రాము ఈజ్ బ్రదర్, లక్ష్మి ఈజ్ ఫ్యూచర్. కానీ శ్రీనివాస్ ఈజ్ బైక్ అంటే రాంగ్ అంటండి. ఎందుచేతనంటే ఈ శ్రీనివాస్ అనే నౌను ఎస్‌తో ఎండ్ అయింది. మళ్ళీ దానికి ఇంకో ఎస్ పెట్టాము. ఇలా 2 ఎస్‌లు వచ్చినప్పుడు చివరగా పలికేదానికి కష్టంగా అనిపిస్తుందట. అందుచేతన దాన్ని అలా రాయొద్దు అంటున్నారు. వెనెవర్ వి ఫైండ్ ఎస్ నౌన్ ending with this yes, we need not add another s along with apostrophe. ఓకేనండి. రైట్.
మరి ఎలా చేయాలి అప్పుడు? అప్పుడు ఇంకో ఎస్ పెట్టకుండా అపోస్ట్రఫీతో సరిపెట్టేస్తే కరెక్ట్ అవుతుందండి. శ్రీనివాస్ బైక్ రాసేటప్పుడు రాస్తామండి. శ్రీనివాస్ యొక్క బైక్ కరెక్ట్ అండి. నెక్స్ట్ అండి. మీకు చాలా ఇది చూడండి. నేను 3 రకాలు రాస్తాను చూడండి. ఏది రైటు, ఏది రాంగు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. బాయ్స్, బాయ్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ ఏంటండి? బాయ్స్ హాస్టల్ ఒకటోది. నెక్స్ట్ ఏంటి? బాయ్స్ హాస్టల్. ఫస్ట్ వన్ ఏంటండి? బాయ్స్ హాస్టల్. రెండోది చూడండి. నెక్స్ట్ మూడోది హాస్టల్. రైట్. 3 రాసానండి ఇక్కడ. అలానే ఇంకో చిన్న విషయం చెప్తాను చూడండి. ఎప్పుడైనా ఓవై వస్తే ఓయ్ అని చెప్పాలి. టీఓవై బోయ్, టీఓవై టోయ్, సీఓవై కోయ్. ఓకేనా? జీఓవై గోయింగ్ ఇలాగా. ఏంటండి? బోయ్, టోయ్, కోయ్, గోయ్. మనం బాయ్, బాయ్ అనేస్తాము. ఓవై వస్తే ఏం చేయాలండి? ఓయ్ చెప్పాలి. బోయ్, టోయ్, టోయ్, టీఓఎల్ టోయ్, సీఓవై కోయ్, జీఓవై గోయ్. ఓకేనండి. బోయ్, టోయ్, గోయ్, టోయిల్ ఇలాగా. రైట్? యెస్. ఈ పాయింట్ చూద్దాం. బాయ్స్ హాస్టల్, బాయ్స్ ఈజ్ హాస్టల్, బాయ్స్ హాస్టల్. ఏది కరెక్టు? మొదటిది చూడండి. బాయ్స్ హాస్టల్. ఇది గ్రామాటికల్‌గా కరెక్టేనండి. ఓకేనా? కానీ యూసేజ్‌లో తప్పు. కాంటెక్స్చువల్‌గా రాంగ్. ఎందుకు రాంగ్ చెప్పండి? ఎప్పుడైనా మనము ఇది చూడండి బాయ్ యొక్క హాస్టల్ అండి. ఒక బాయ్‌కి మనం మెయింటైన్ చేస్తామా హాస్టల్‌ని? ఒక్కడికి మెయింటైన్ చేస్తే ఎన్ని హాస్టల్స్ మెయింటైన్ చేయాలండి? చాలా మెయింటైన్ చేయాలి. సో, ఇది గ్రామాటికల్‌గా కరెక్టే. ఇఫ్ యూ మెయింటైన్ ఏ హాస్టల్ ఫర్ ఎ సింగిల్ బాయ్ యూ కెన్ రైట్ లైక్ థిస్. మీరు గనక ఒక విద్యార్థి కోసమే ఒక హాస్టల్ మెయింటైన్ చేస్తే ఇలా రాయొచ్చు. కానీ అలా చేయంగా. అందుకని ఇది రాంగ్ అండి. మొదటిది రాంగ్. కాంటెక్స్చువల్‌గా రాంగ్ అండి. చూడండి. రెండోది చూద్దాం. నెక్స్ట్ బాయ్స్ ఈజ్ హాస్టల్. ఇందాక కదా చెప్పుకున్నాము. ఎస్‌తో ఎండ్ అయినప్పుడు మరొక ఎస్ పెడితే పలికేదారికి ఇబ్బందిగా ఉంటది. సో, ఇది కూడా రాంగ్. బాయ్స్ ఈజ్ హాస్టల్ అనలేము. ఇక్కడ చూడండి. బాయ్స్ బాలురా, బాలురు దానికి అపోజిట్ బాలురు యొక్క హాస్టల్. దిస్ ఈజ్ కరెక్ట్ అండి. ఏంటి? రైట్. ఈ రకంగా చూసుకోవాలి మనం. ఓకేనా? బాయ్స్ హాస్టల్, బాయ్స్ ఈజ్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ ఇలా చూసుకున్నాం. ఓకే. మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ చూడు. మళ్ళీ ఇక్కడ చూపిస్తా. బాయ్స్ హాస్టల్ గ్రామాటికల్లీ కరెక్ట్ అండి. అబ్బాయి యొక్క హాస్టల్. కానీ కాంటెక్స్చువల్‌గా యూసేజ్‌లో రాంగ్ అండి. ఎందుకు? అబ్బాయికి మెయింటైన్ చేయంగా. రైట్. నెక్స్ట్ ఇంకోటి చూడండి. వస్తా ఎండ్ అయింది. ఇంకో ఎస్ పెడదాం. పలికేదానికి కష్టం అవుతుంది. పెట్టొద్దన్నాంగా. బాయ్స్ ఈజ్ హాస్టల్ రాంగ్. నెక్స్ట్ బాయ్స్ హాస్టల్ కరెక్ట్. అబ్బాయిల హాస్టల్ సరిపోయింది. అలానే మరొక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. టీచర్స్ డే. మనం ఎప్పుడైనా ఉపాధ్యాయులు దినోత్సవం అందరికీ టీచర్స్ అందరికీ జరుపుతాము. ఒక టీచర్ మాత్రమే జరపం గదా! సో, ఇది కూడా రాంగ్ అండి. టీచర్స్ డే అండి ఇక. అలాగే ఇది కూడా రాంగే. టీచర్స్ ఇస్ డే. ఓకేనా? ఎస్‌తో ఏదైనా ఒక నౌన్ ఎండ్ అయినప్పుడు దానికి మరొక ఎస్ పెట్టకూడదు అని చెప్పాము. అందుచేతన ఇది కూడా రాంగ్. మరి కరెక్ట్ ఏంటండి? ఇది చూడండి. టీచర్స్ డే. ఉపాధ్యాయుల దినోత్సవం. రైట్. నెక్స్ట్ చూద్దామండి. విమెన్స్ డే. ఎలా చదవాలండి? విమెన్స్ డే. చూడండి. నేను చెప్తానిక్కడ. మనకి ఇక్కడ ఒక 2 నౌన్స్ గురించి నేర్చుకునేదానికి ప్రయత్నం చేయి. ఎలాగా? విమ్యాన్ అంటే ఏంటండి? సింగులర్ అండి. విమ్యాన్. విమెన్ ప్లూరల్ అండి. స్త్రీలు. ఎంఏఎన్ రాస్తే విమెన్ శ్రీ, విమెన్ శ్రీ. అలానే కొంతమంది వుమెన్ అంటారండి.
డబ్ల్యూని ఎప్పుడు ఆహ్, లిప్స్ 2 రౌండ్ అప్ చేసి పలుకుతాము. కానీ కొన్ని వర్డ్స్‌కి డబ్ల్యూని వి లాగా చదవాలి. ప్రొనౌన్సియేషన్ చెప్తున్నాను అని మధ్యలో డీవియేషన్ అవుతున్నానని అనుకోవద్దు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి చెప్తున్నాను నేను. డబ్ల్యూని ఎప్పుడు కూడా పెదవులు రౌండ్ అప్ చేసి చెప్పాలి. పెదవుల్ని 2 రౌండ్ అప్ చేసి చెప్పాలి. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. డబ్ల్యూని విలా చదవాలండి. డబ్ల్యూని ఎలా చదవాలి? విలా చదవాలి. ఆ వర్డ్స్ ఏంటండి? డబ్ల్యూఈ వి. ఎలా చదవాలి దీన్ని? వి. డబ్ల్యూఈ వి. నెక్స్ట్ అండి. డబ్ల్యూఎంఏఎల్ ఇది ఎలా చదవాలి? విమెన్. వి మ్యాన్. నెక్స్ట్ అండి. డబ్ల్యూఎంఈఎన్ ఇది ఎలా చదవాలి? విమెన్. అంతేగాని వుమెన్ అనకూడదు. వి అనకూడదు. నెక్స్ట్ థింగ్. డబ్ల్యూహెచ్ఏసీహెచ్ విచ్. విచ్. ఇలాగా. ఈ 4 పదాలు గుర్తెట్టుకోండి. ఏంటండి? ఈ 4 పదాలను గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ది, విమాన్, విమెన్, విచ్. అయితే ఇక్కడ చూడండి. మనం ఎలా అనాలి? విమెన్స్ డే. అంటే స్త్రీ యొక్క రోజు. అంటే ఒక ఆమె పేరు జరుపుతాం మనము. ఆడవాళ్ళందరికీ కలిపి జరుపుతాము. సో, ఇది రాంగ్ అండి. డబ్ల్యూఎంఏఎన్ అపోస్ట్రఫీ ఎస్ డే అంటే రాంగ్. ఇంకోటేంటంటే ఎప్పుడైనా ఏవై వచ్చిందనుకోండి. ఏదైనా ఒక పదానికి ఏవై వస్తే ఏవైని ఎలా పలకాలండి? ఏయ్ అని చెప్పాలి. ఓవై వస్తే ఓయ్ అని చెప్పమన్నాం గదా! టోయ్, ఓయ్, కోయ్, గోయ్ అన్నాం. ఇప్పుడు ఏవై వస్తే ఎలా చెప్పాలి? ఏయ్, జై, సెయ్, ప్రేయ్, మెయ్ అలా చెప్పాలండి. రైట్. యెస్. చూడండిది. విమెన్స్ డే చూడండి. ది మ్యాన్ అంటే సింగులర్. విమెన్ అంటే స్త్రీలు ప్లూరల్ అండి. సో, విమెన్స్ డే అంటే మహిళా దినోత్సవం, మహిళల దినోత్సవం. తెలుగులో ఎలా అంటాం గానీ ఇంగ్లీష్‌లో ఇలా అడిగారు. రైట్? ఓకేనా? ఈ విధంగా కరెక్ట్ అండి. నెక్స్ట్ అండి. మెన్స్ వేర్ కరెక్ట్ ఏంటండి? ఎలా కరెక్టో చూద్దాం. మ్యాన్ అంటే సింగులర్ అండి. మెన్ అంటే ప్లూరల్. మ్యాన్ అంటే మనిషి, మెన్ అంటే మనుషులు. ఓకేనా? మగవాళ్ళ దుస్తులు అని చెప్పడానికి ఇలా రాయాలి. ఇలా రాస్తే ఇలా రాస్తామా? ఇలా అంటామా? మ్యాన్స్ వెయ్యర్ అని రాస్తే కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు? ఒకడి గురించే చెప్పం గదా! మగవాళ్ళందరి గురించి చెప్తాం గదా! అందుకని మెన్స్ వెయ్యర్. మెన్స్ వెయ్యర్ కరెక్ట్ అని రాసాను చూడండి. రావు. రైట్. ఏంటండి? ఇక్కడ మెన్స్ వెయ్యర్ బహువచనం పెట్టాలిగా. ఓకేనా? ఇక్కడ అన్ని బహువచనాలు పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాము? మహిళల దినోత్సవం. ఓకేనా? అలాగే మగవాళ్ళ బట్టలు మెన్స్ వెయ్యర్. ఒకవేళ ఒక్కళ్ళకి మెయింటైన్ చేస్తామా? మెయింటైన్ చేయంగా. నెక్స్ట్ అండి. ఇంకొక పదం. చిల్డ్రన్. చిల్డ్రన్ అంటే ఏంటండి? పిల్లలు అని అర్థం. కొంతమంది ఏం చెప్తారంటే, నాకు 2 పిల్లలున్నారు అని చెప్పాననుకోండి. ఐ హావ్ 2 చిల్డ్రన్స్ అంటారు. తప్పుగా చెప్తారు. చిల్డ్రన్ అంటేనే పిల్లలు. మళ్ళీ ఐ హావ్ 2 చిల్డ్రన్స్, ఐ హావ్ 3 చిల్డ్రన్స్ అంటే రాంగ్. ఓకేనా? మరి చిల్డ్రన్ అంటే పిల్లలు అన్నారు. పిల్లాడు అంటే చైల్డ్ అండి. ఏంటండి? చైల్డ్ అంటే సింగులర్. చిల్డ్రన్ అంటే దానికి బహువచనం. సో, పిల్లలు అని చెప్పడానికి చిల్డ్రన్ అంటే సరిపోతుంది. మళ్ళీ చిల్డ్రన్స్ అని అనక్కర్లేదు. పిల్లాడు అంటే చైల్డ్ అని చెప్పా. కిడ్ అని కూడా అనొచ్చు. అది వేరే విషయం. తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. రైట్. అయితే పిల్లల యొక్క డాక్టర్, పిల్లల యొక్క బట్టలు, పిల్లల స్కూలు. చూడండి. అప్పుడేం చేయాలి? ఆ! ఇక్కడ చూడండి. మొదటిది కావాలనే రాంగ్ రాసాను. చిల్డ్రన్స్ వేయ 2 రకాల తప్పులున్నాయండి. చిల్డ్రన్ అంటేనే పిల్లలు. మళ్ళీ ఇంకో ఎస్ పెట్టి తప్పు చేశాం ఇక్కడ. అలానే ఎస్‌తో ఎండ్ అయినప్పుడు మళ్ళీ ఇంకో ఎస్ అనవసరంగా పెట్టేసాం. చిల్డ్రన్ ఏ రకంగా చూసుకున్నా ఇది తప్పండి ఇది. చూద్దామండి. ఇది చూద్దాం చూడండి. చిల్డ్రన్ పిల్లలు యొక్క పెట్టాలి కదా! అపోస్ట్రఫీ యెస్. పిల్లల యొక్క వేయ. చిల్డ్రన్స్ వేయ. పిల్లల బట్టలు. పిల్లల యొక్క బట్టలు. మరి కొన్ని యాడ్ చేసేద్దామా ఇక్కడ? కరెక్ట్‌గా యాడ్ చేసేద్దాం. చిల్డ్రన్స్ CHILDREN చిల్డ్రన్స్ డాక్టర్. పిల్లల డాక్టర్. చిల్డ్రన్స్ స్కూల్. పిల్లల యొక్క
పిల్లల స్కూలు, పిల్లల యొక్క స్కూల్. ఇవన్నీ కరెక్టేనండి. ఓకేనా? ఇప్పుడు రాసినవి చూద్దాం. పలికే దానికి కూడా చూసుకోవాలండి. ప్రొనౌన్సియేషన్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ అండి. డాగ్స్ టెయిల్. ఓహ్! డాగ్స్ టెయిల్. అదే కదండీ! ప్రాణంతో ఉన్న వాటికి పెట్టాలన్నాము. కుక్కకి ప్రాణం ఉంటుందిగా. కుక్క యొక్క తోక, కుక్క తోక. డాగ్స్ టెయిల్. ఓకేనా? కొంతమంది టైల్ అంటారు. ఇంకోలా చెప్తారు. దానికి నేను క్లారిటీ ఇస్తాను చూడండి. ఇక్కడ చూడండి వర్డ్స్ ఉన్నాయి. 3 రాసాను. టీఏఎల్ఈ, టీఏఐఎల్ అండ్ టీఐఎల్ఈ. చాలా మంది తప్పు చెప్తా ఉంటాము. టీఏఈ టేల్ అంటాం. టేల్ కాదండి. ఈ 2 ఒకటే. టీఏఐఎల్, టీఏఎల్ఈ 2 ఒకేలా పలకాలి. రెండిటిని కూడా టెయిల్ అనాలి. టీఏఎల్ఈ టెయిల్, టీఏఐఎల్ టెయిల్ 2 హోమోఫోన్స్ అండి. హోమోఫోన్స్ అంటే ఏంటి? స్పెల్లింగ్ ఈస్ డిఫరెంట్, మీనింగ్ ఈస్ డిఫరెంట్, బట్ సౌండింగ్ ఈస్ సేమ్. రైట్? దాటిని హోమోఫోన్స్ అంటాం. టెయిల్. ఓకేనా? మరి టీఐఎల్ఈ టైల్ అండి. టీఏఎల్ఈ టెయిల్. తోక అన్నా, అలాగే కథ అన్నా. కథని ఎలా చెప్తామండి? కథ అంటే ఎలాగా? అంటే కల్పితమైన కథని టెయిల్ అంటారండి. మామూలుగా జరిగిన అది దాన్నేమంటారు? స్టోరీ అంటారు. స్టోరీకి, టెయిల్‌కి డిఫరెన్స్ ఏంటి? స్టోరీకి, టెయిల్‌కి డిఫరెన్స్ ఏంటండి? కల్పించి రాసిన దాన్ని టెయిల్ అంటాం. నిజగాథని స్టోరీ అంటాం. చిన్నపాటి వ్యత్యాసం. అయితే నేనేం చెప్పదలుచుకున్నాను? టీఏఎల్ఈ టెయిల్, టీఏఐఎల్ టెయిల్. ఒకటేమో తోక, ఒకటేమో కథ. టీఐఎల్ఈ టైల్ మన ఇంట్లో వేసుకుంటాం గదా! దాన్ని టైల్ అంటాం. సరే. ఇక్కడ చూడండి. డాగ్స్ టెయిల్. డాగ్స్ టెయిల్. కుక్క తోక, కుక్క ఎరుగు. టైగర్స్ పా. టైగర్స్ పో. పో అంటే పంజా అండి. పులి యొక్క పంజ. ఆ! ఆ! ఇంకోటండి. నోట్. చిన్న నోట్ అండి. అంటే ఈ అపోస్ట్రోఫీని ఈ అపోస్ట్రోఫీ ఈ అపోస్ట్రోఫీని ఈ సింబల్‌ని యొక్క అనే దాంతో చెప్తామండి. అది కూడా ప్రాణం ఉన్న వాటికి ఉపయోగిస్తాం ఈ అపోస్ట్రోఫీని. అయితే మరి లైఫ్‌లెస్ వాటికి ఉపయోగించకూడదా? అంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. కొన్నింటికి మనం ఉపయోగించొచ్చంట. వాటికి ప్రాణం లేకపోయినప్పటికీ కూడా వాటికి కూడా కుట్టొచ్చంటండి. అవేంటండి? ఫస్ట్‌ది వెహికల్స్. అందరూ వెహికల్స్ అంటారండి. ఇందులో హెచ్ సైలెంట్. హెచ్‌ని పలకనే పలకము. వెహికల్స్. అలాగే ఎస్‌ని చాలా చెప్పాలి గదా! చివర ఎప్పుడైనా వస్తే. ఎక్సెప్షన్స్. వెహికల్స్. ఓకేనా? ఎక్సెప్షన్స్. మినహాయింపులు. ఎక్సెప్షన్స్ అంటే ఏంటండి? మినహాయింపులు. రూల్ ఉంది. మళ్ళీ వాటిలో మినహాయింపులున్నాయి. అందులో మినహాయింపులు మొట్టమొదటిది వెహికల్స్. అంటే కార్‌కి ప్రాణం ఉండదండి. ఉండకపోయినప్పటికీ కార్‌కి అపోస్ట్రోఫీని యాడ్ చేయొచ్చు. బట్ కార్స్ కల్లా ఈస్ నైస్. ద కార్స్ కల్లా ఈస్ నైస్. ద కార్స్ కల్లా ఈస్ నైస్. ఆ కారు యొక్క రంగు చాలా బావుందండి. కరెక్ట్ అండి. ఎందుకు కరెక్ట్ అండి? కార్‌కి ప్రాణం లేదు కదా! ఎక్సెప్షన్స్ అండి. మినహాయింపు. నెక్స్ట్ అండి. మై బైక్స్ సీట్ ఈస్ డస్టీ. నా బండి యొక్క సీట్ చాలా మురికిగా ఉంది. ఇలాగా వాహనాలకి అపోస్ట్రోఫీ పెట్టొచ్చటండి. అలాగే టైమ్ ఫ్రేజెస్‌కి ఇవాళ, రేపు లేకపోతే వారాల పేర్లు, నెలల పేర్లు, సంవత్సరాల పేర్లు వాటికి పెట్టొచ్చటండి. టుడేస్ కర్రీ. ఇవాల్టి కూర. టుడేస్ మ్యాచ్ ఈస్ వెరీ ఎక్సైటింగ్. అందరూ ఎక్సైటింగ్ అంటారండి. ఎక్సైటింగ్. టుడేస్ మ్యాచ్ ఈస్ వెరీ ఎక్సైటింగ్. ఇవాల్టి మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సెంటెన్స్ చూడండి. ఐ యామ్ రెడీ ఫర్ టుమారోస్ ఎగ్జామ్. ఇది కూడా కరెక్టే. నేను రేపు యొక్క ఎగ్జామ్ అని అన్నాం కదా! రేపటి ఎగ్జామ్‌కి రెడీగా ఉన్నాను. ఓకేనా? యెస్టర్‌డేస్ న్యూస్ పేపర్. ఇది చూడండి. యెస్టర్‌డేస్ న్యూస్ పేపర్. ఎలా చదవాలండి? ఏవే వస్తాయి? యెస్టర్‌డే, టుడే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డే ఇలా చెప్పాలండి. అందరూ వెడ్నెస్‌డే అంటారు. వెడ్నెస్‌డే కాదండి. వెన్స్‌డే. థర్స్‌డే అంటారు. కొంతమంది. థర్స్‌డే. టుడే, యెస్టర్‌డే, టుమారో ఇలా చెప్పాలి. యెస్టర్‌డేస్ న్యూస్ పేపర్. నిన్నటి న్యూస్ పేపర్. రైట్. నెక్స్ట్ ఏంటండి? హి డిఫీటెడ్ ద లాస్ట్ ఇయర్స్ ఛాంపియన్.
గత ఏడాది యొక్క ఛాంపియన్‌ని, గత ఏడాది ఛాంపియన్‌ని అతను ఓడించాడు. అతనేమో గత ఏడాది ఛాంపియన్‌గా ఉన్నాడండి. అతన్నేమో ఇతను ఓడించాడు. దాని అర్థం అది. ఐ స్పెంట్ లాస్ట్ మంత్స్ సాలరీ. నేను గత నెల యొక్క సాలరీ మొత్తం ఖర్చు పెట్టేసా. కరెక్ట్ అండి. ఐ స్పెంట్ లాస్ట్ మంత్స్. ఓకేనా? కిందటి నెలది. ఓకే. నెలది. లాస్ట్ వీక్స్ ఎపిసోడ్ వాస్ నైస్. గత వారం ఎపిసోడ్ చాలా బాగుంది. మనం మాట్లాడినప్పుడు యొక్క అనం, కానీ ఇండైరెక్ట్‌గా యొక్క అనే మీనింగ్. దిస్ వీక్స్ దిస్ వీక్స్ ఎపిసోడ్ ఈస్ బోరింగ్. ఈ వార ఈ వారం ఎపిసోడ్ చాలా బోరింగ్‌గా ఉంది. లాస్ట్ సెలబ్రేషన్స్ ఆర్ అన్‌ఫర్గెట్టబుల్ ఇన్ మై లైఫ్. లాస్ట్ డిసెంబర్స్ సెలబ్రేషన్స్ ఆర్ అన్‌ఫర్గెట్టబుల్ ఇన్ మై లైఫ్. గత డిసెంబర్ వేడుకలు నా జీవితంలో మరపురానివి. నెక్స్ట్ అండి. ప్లాన్స్ యూజ్ రైట్. ఏమన్నామండి? ఎక్సెప్షన్స్‌లో భాగంగా వాహనాల్ని ఎక్సెప్షనల్‌గా చెప్పుకోవచ్చు. అదే ఎక్సెప్షన్స్‌లో చెప్పుకోవచ్చు. అలాగే టైమ్ ఫ్రేజెస్ చెప్పుకోవచ్చు. అలాగే పర్సోనిఫైడ్ ఆబ్జెక్ట్స్. ఏంటి సార్? పర్సోనిఫైడ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటండి? ప్రాణం లేకపోయినప్పటికీ కూడాను ఏదైనా ఒక వస్తువుకి, ఏదైనా ఒక దానికి ప్రాణం లేకపోయినప్పటికీ కూడా ప్రాణం ఉందని ప్రాణాన్ని ఆపాదించి దానికి పేరు పెట్టి ఆడగాను, మగగాను ట్రీట్ చేస్తాం. దాన్ని పర్సోనిఫికేషన్ అంటామండి. ఏమంటామండి? పర్సోనిఫికేషన్ అంటాం. పర్సోనిఫైడ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటండి? వాటికి ప్రాణం ఉండదు. కానీ ప్రాణాన్ని ఆపాదిస్తాం. ముఖ్యంగా భూమాత, సూర్యుడు, చంద్రుడు, చందమామ. ఓకేనండి. నదిని చూడండి. నదుల్ని పేర్లు పెట్టి పిలుస్తాం. ఇలా వాటికి ప్రాణం ఉన్నట్టుగా మాట్లాడతాం. భారతమాత. ఓకేనా? ఇలా పర్సోనిఫికేషన్ చేస్తాం. పర్సోనిఫైడ్ ఆబ్జెక్ట్స్ అంటే ఎర్త్, సన్, మూన్ ఇలాంటి వాటినన్నీ పర్సోనిఫైడ్ ఆబ్జెక్ట్స్. వాటికి కూడా అపోస్ట్రోఫీ ఉపయోగించొచ్చంటండి. అపోస్ట్రోఫీని ఉపయోగించొచ్చు. ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ భూమి యొక్క వాతావరణం. ద ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ భూమి యొక్క అయస్కాంత క్షేత్రం. ద ఎర్త్స్ ఓజోన్ లేయర్ భూమి యొక్క ఓజోన్ పొర. ఓకేనండి. ద సన్స్ రైజ్ సూర్యుని యొక్క కిరణాలు, సూర్యకిరణం. ద మూన్స్ బ్యూటీ చంద్రుని యొక్క అందం. ఓకేనా? ఇలా దేశాలకు కూడా ఆఫ్రికాస్ హిస్టరీ అమెరికా యొక్క చరిత్ర. ఇండియాస్ పాపులేషన్ ఇండియా యొక్క జనాభా. రైట్. హి వాజంట్ సెలెక్టెడ్ ఫర్ ఇంగ్లాండ్స్ టూర్ ఆర్ టూర్. హి వాజంట్ సెలెక్టెడ్ ఫర్ ఇంగ్లాండ్స్ టూర్. అతను ఇంగ్లాండ్ యొక్క టూర్‌కి సెలెక్ట్ కాలేదు. ఓకేనండి. ఇలాగ మనము ఎక్సెప్షన్స్‌లో భాగంగా మళ్ళీ ఇంకొకసారి రైట్. అపోస్ట్రోఫీ అంటే ఏంటండి? అపోస్ట్రోఫీ అంటే ఒక సింబల్ రూపంలో చూపిస్తాము. అపోస్ట్రోఫిక్ మీనింగ్ ఏమొస్తుందండి? యొక్క అని వస్తుందండి. రాము యొక్క, రవి యొక్క, సీత యొక్క, గీత యొక్క అని మనిషికి ఉపయోగిస్తారు. అలాగే ప్రాణం ఉన్న వాటికి కుక్క కుక్కది కుక్క యొక్క, పులి యొక్క కాలు, పులి యొక్క తోక ఇలా చెప్పాలంటే యొక్క అని చెప్పడానికి ఉపయోగిస్తామండి. అలాగే ఈ లైఫ్‌లెస్‌లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. వాహనాలకి వాడొచ్చు, పర్సోనిఫైడ్ ఆబ్జెక్ట్స్‌కి వాడొచ్చు, టైమ్ ఫ్రేజెస్‌కి వాడొచ్చు. మరిన్ని ఇంకా వివరంగా చెప్పుకుందాము. మరొక వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. రైట్. థాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. If you wanna learn language skills from me, you can contact me on my number that is 7036469769. Thank you so much watching my video here.